2 నెలల పాపను తన్ని చంపేసిరంటే మానభంగాలు చేస్తారు, హత్యలు చేస్తారు. రాకరికి ఇంత కిరాతకంగా చిన్న పిల్లని చూడకుండా కూడా గొంతు నులిపి చంపే కాళ్ళతోటి. వాడు మనిషా, వాడు గాడిద, వాడు పోలీస్ డిపార్ట్మెంట్తో మరి ప్రజల సొమ్ము తింటున్నా, రక్త పూడి తింటున్నా వస్తాను. అసలు 2 నెలల పసిపాపను కాలుతోటి తనడానికి అసలు ఆ శ్రీనివాస్ రెడ్డి అంటోనికి మన ఇంట్లో భార్య లేదా, పిల్లలు లేరా? ఆ 2 నెలల చిన్నారి యొక్క హత్య అది పోలీసుల హత్య కూడా. పరిపాలన ఇదేమన్నా ఏం జరుగుతా ఉంది? దున్నపోతూ పరిపాలన కొనసాగుతుంది రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా నీకంటూ ఒక మనవడు ఉన్నాడు, నీకంటూ ఒక బిడ్డ ఉన్నది. ఆ పాపం ఖచ్చితంగా నువ్వు ఒడిగట్టుకుంటావు. 24 గంటలు టైం ఇస్తా ఉన్నాం నీకు రేవంత్ రెడ్డి. ఆ రెడ్లను కనుక అరెస్ట్ చేసి లోపల జైలు లేకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని చెప్తా ఉన్నాం. కుమ్మరలో మల్లన్న జాతరలో జరిగిన సంఘటన పైన ప్రస్తుతం మనతో పాటు మాట్లాడటానికి బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగొని బాలరాజు గారు. సార్ చెప్పండి, కుమ్మరలో జరిగిన సంఘటన పట్ల బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఏ విధంగా ముందుకెళ్తుంది? వారికి ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు, మీరు ఏ విధంగా ఈ పోరాటంలో ముందుకెళ్తారు? కుమ్మర జాతరలో నాగర్ కర్నూలు జిల్లాలో మల్లికార్జున స్వామి ఆలయంలో దర్శనానికి వెళ్తే వాళ్ళను చాకలి కులస్తులు మరియు గణేష్, చంద్రకళ అనే మౌనికలపై తీవ్రంగా దాడి చేస్తారు. ఎందుకు? ఆ గుడికి వెళ్తే 100 రూపాయల టికెట్ తీసుకోవాలంటే తీసుకుంటా కానీ ఏదైనా రసీదు ఇవ్వాలి అన్నందుకు పక్కనే ఉన్న కొబ్బరికాయలు అమ్మే రూమ్లో వేసి 2-3 రోజులుగా వాళ్ళను బంధించి కొట్టి 2 నెలల చిన్న పాపను చంపేసిరంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా దౌర్జన్యాలు జరుగుతున్నాయో వాళ్ళను పోలీసులు కూడా రక్షించకుండా సర్పంచ్ తుకారాం రెడ్డి మరియు సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధు రెడ్డి ఇంకా 3 వీళ్ళందరూ కలిసి వాళ్ళను బంధించి నానా హింస పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజనులకు ఏ విధంగా పరిస్థితి వచ్చిందో చూడండి. ఒక గుడికి వెళ్ళాలంటే కూడా, ఇంకా గతంలో నిజామాబాద్ జిల్లాలో తాళ్ళరాంపూర్లో కూడా గౌడ్స్ మీద అక్కడ కూడా గుడికి వెళ్ళాలంటే కూడా అక్కడ సర్పంచ్ పర్మిషన్ కావాలి, ఏదన్నా కులవృత్తి చేసుకోవాలంటే అదే పరిస్థితి. ఇక్కడైతే దారుణంగా కొట్టి చంపేసిరు ఈ కుమ్మర గ్రామంలో. అంటే ఏ విధమైన పరిస్థితి ఉంది చూడండి బహుజనులకు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి చంద్రబాబు నాయుడు బీసీ రక్షణ చట్టం అనేది తేనీకి ప్రయత్నం చేస్తుండు. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే చట్టం ఉందో అదేవిధంగా బీసీలకు కూడా రక్షణ చట్టం తేవాలని మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ విధమైన దాడులు చేసి అసలు కుల వృత్తుల మీద దాడి, ఏదన్నా అమ్ముకోవాలంటే మాంసం అమ్మేటోని మీద, చేపలు అమ్మేటోని మీద కూడా దాడి, కళ్ళమ్మాలంటే దాడి, ఇట్లా చేసి ఏంటంటే ఏదన్నా ఉంటే వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు చెప్పింది వినకపోతే ఈ విధంగా దాడులకు ఉసిగొల్పి దాడులు చేస్తున్నారు. కొట్టడము, 2 నెలల పాపను తన్ని చంపేసిరంటే అసలు పోలీస్ స్టేషన్ పోతే కంప్లైంట్ తీసుకునే పరిస్థితి లేదు. మేమందరం కూడా బీసీ సంఘాలలో పోయి అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా కూర్చుని 4 గంటలు కూకుంటే కూడా అక్కడ పోలీసు వాళ్ళు ఎవరిని పట్టుకోనికి రెడీ లేరు. ఏ విధంగా ఎస్పీ ఆఫీస్ దగ్గర కూకున్నారు, మా వాళ్ళందరూ కూడా కూకొని ఈ విధంగా చేస్తే కూడా ఎవ్వరు బీసీలను రక్షించే స్టేజ్లో లేరు తెలంగాణలో. ఎందుకంటే ఎవరు చూసినా సతీష్ రెడ్డి, తుకారాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధు రెడ్డి ఇంకా 3 రెడ్లు. అసలు వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో తీసుకునే పరిస్థితి లేదు. ఏమనంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము కంప్లైంట్ అనేది బుక్ చేస్తాము. అంటే ఏ విధంగా ఉందో తెలంగాణ రాష్ట్రంలో బీసీల పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి. ఒక దగ్గరనేమో నల్గొండ జిల్లాలో నామినేషన్ వేస్తేనే మూత్రము తాగిపించిన చరిత్ర అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది. ఇంకా ఆయన ఏం చేసిండు, ఒకరినైతే కొట్టి నానా విధాల ప్రాబ్లం చేసి
మూత్రం తాగిపించి అంటే ఏ విధంగా జరుగుతుంది బహుజనుల మీద? మీరందరూ మీ ద్వారా అడుగుతున్నాము, తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, ప్రజాపాలన అన్నావు, సామాజిక న్యాయం అన్నావు, కానీ జరుగుతున్నది ఏంది ఈ విధంగా ఈ దాడులేంది బహుజనుల మీద? అంటే ఈ ప్రభుత్వంలో బీసీలకు రక్షణ అనేది లేదు. అందుకే బీసీల రక్షణ చట్టం తేవాలే. ఈ విధంగా ఎవరి మీద దాడులు చేసినా వాళ్ళని చట్టపరంగా శిక్షించాలి, ఎంబడే కేసులు బుక్ చేయాలి. ఈ ఎందుకంటే పోలీసు వాళ్ళు కులం చూసి కంప్లైంట్ తీసుకుంటారు. అంటే ఎంత దారుణ పరిస్థితికి వచ్చిందో తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల పరిస్థితి. అందుకే మేమంతా కూడా బహుజన రాజ్యం ఏర్పడేదాకా పోరాటం చేస్తాము. వాళ్లకు చనిపోయిన పాప దిక్కెళ్ళి ఆ తల్లిదండ్రులకు 1 కోటి రూపాయలు ఇవ్వాలి, మరియు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ఒక ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు నిరుపేదలు, వాళ్ళని రూమ్లేసి కొట్టడము, ఇటువంటి వాళ్ళ మీద గట్టి చట్టం తెచ్చి చట్టపరంగా శిక్షించాలి. ఇది మేము కూడా అంటున్నాము. ఏమన్నా రేవంత్ రెడ్డి చేయమంటాడా వాళ్ళను? ఇటువంటి దుర్మార్గులు ఉన్నారు కాబట్టి రక్షణ చట్టం తేవాలి, పేదలను రక్షించాలి. ఇటువంటి సంఘటన మళ్ళా జరగకుండా చూసుకోవాలి. మీ ద్వారా తెలియజేస్తాం. మొత్తం రాష్ట్రం అంతా కూడా దీనిపైన నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం దున్నపోతు మీద వానపడ్డట్టుగా కూడా ప్రవర్తిస్తుంది. అసలు ఏమనుకోవచ్చు? అంటే అంటే వేరే రకంగా అంటే కులాల వైపు మళ్ళీ అవకాశం కనబడుతుంది. ఇది 18వ తారీఖు రోజు ఈ సంఘటన జరిగింది. ఇవాళ 23, అంటే 5 రోజులు అవుతా ఉంది. పోలీస్ యంత్రాంగం దున్నపోతు మీద వాన కురిసినట్లు చలనం లేని పరిస్థితులు ఎట్లుందో, హోంమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ దుస్థితి బీసీల పట్ల. ఒక గణేష్ అని ఒక రజక సామాజిక వర్గానికి సంబంధించిన మా బీసీ బిడ్డ, వాళ్ళ భార్య ఒక ఎస్సీ బిడ్డ, ఇంకొక మౌనిక అని వాళ్ళు సందర్శనానికి గుడి మల్లన్న జాతర సందర్శనానికి పోతే అది బహుజనుల గుడి. పోచమ్మ, మైసమ్మ, మల్లన్న, రాజరాజేశ్వర స్వాములు ఇట్లాంటి గ్రామ దేవతలు, నిత్యం బడుగు బలహీన వర్గాలు కొలిచేటువంటి దేవతలు. వాగుళ్ళు ఈ రెడ్లకేం సంబంధం? ఈ పరమేశ్వర్ రెడ్డికి ఏం సంబంధం? శ్రీనివాస్ రెడ్డికి ఏం సంబంధం? ఈ మధుకర్ రెడ్డికి ఏం సంబంధం? ఈ రెడ్లంతా ఆ గుళ్ళో చేరి, అంటే పాముల పుట్టలో గనక చీమల పుట్టలో పాములు చేరినట్టుగా ఈ గుళ్ళల్లో కూడా వాళ్ళు చేరి ఆ టోకెన్ 100 రూపాయలు అడిగారు. 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి రాబాయ్ నీకు? 100 రూపాయలకి ఏమైనా టికెట్ ఇస్తున్నావా? టికెట్ లేకుండా అక్రమంగా లోపడేసుకుంటావు. అంటే నువ్వు సర్పంచ్గా అయిన తర్వాత మొత్తం మొన్ననే పెట్టినావు కదా పెట్టుబడి గ్రామ ప్రజల మీద, పెట్టిన పెట్టుబడి మొత్తం ఈ మల్లన్న జాతర పేరుతో దోచుకునేటువంటి కుట్ర చేస్తున్నావు. ఏమనంటే నాకు రేవంత్ రెడ్డి చుట్టం, తిరుపతి రెడ్డి చుట్టం, కొండల రెడ్డి చుట్టం అని చెప్పేసి రకరకాల కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఏ చుట్టం అయితేంది? నీ సాకలోలను చంపమన్నాడా? పసికందలారని మొత్తం పసికందు 2 నెలల పాపని మానవత్వం ఈ ప్రపంచంలో ఏ మానవత్వం ఇంత కోశాన మిగిలిన్న ఇట్లాంటి పిల్లల్ని చంపి పైగా చచ్చిపోయినటువంటి తన్నులు తిన్న వాళ్ళ మీదనే ఆ పోలీసు అన్నట్టు డిఎస్పీ కేసు పెడతాడు. అక్కడ అంటే బాధితుల మీదనే కేసు పెడతావు. కొట్టినవాడు చంపినోడు రూములేసి గణేష్ను కొట్టి విపరీతంగా చిత్రహింసలు పెడితే అతని మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయవు. అంటే రెడ్ల మీద మాత్రం ఎఫ్ఐఆర్ లేకుండా ఏదైతే బీసీల పట్ల దళితుల పట్ల వాళ్ళ మీదనే ఎఫ్ఐఆర్ పెడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. మొన్న కోమరెడ్డి వెంకరెడ్డి బాధితుడు ఒకడు చూసాం, నోట్లో మూత్రం పోసి కిడ్నాప్ చేసి యాదగిరి యాదవ్ అనేటాయన్ని ఆయన చిత్రహింసలు పెట్టినాం. భరత్ రెడ్డి అంటోడు మంచిర్యాల దగ్గర విచ్చలవిడిగా విపరీతంగా కొడతా ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాతనే ఇప్పుడు అట్లాంటి సంఘటన ఈ మధ్య కాలంలో విపరీతంగా రెడ్లు అంటే మొత్తం రెడ్లు కాదు, తెగబలిసిన రెడ్లు, దోపిడి కులాలు, అందులో ఉన్నటువంటి మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు కాదనను, కానీ కొద్దిమంది ఏదైతే ఉన్నారో అక్కడెక్కడ అహంకారంతో, పదవి అహంకారం, మదమెక్కినటువంటి అహంకారం, డబ్బు అహంకారం, కళ్ళు నెత్తి మీద ఉన్నటువంటి ఈ రెడ్లంతా కలిసి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని చిన్న చూపు చూస్తూ ఉన్నారు. చిన్న చూపు చూడటం కాదు, మానభంగాలు చేస్తారు, హత్యలు చేస్తారు. రాకరికి ఇంత కిరాతకంగా చిన్న పిల్లని చూడకుండా కూడా గొంతు నిలిపి చంపేసి కాళ్ళతోటి, ఆ శ్రీనివాస్ రెడ్డి అంటూ కాళ్ళతోటి చంపేసి, అంటే చచ్చిపోతే ఆ పిల్ల పట్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అగ్గాయి అన్ని సంఘాలు, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా నాగర్ కర్నూలు కుమ్మెర గ్రామానికి చేరుకుంటే అక్కడ డిఎస్పీ మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టు. మీ గ్రామాలకు ఎవరు ఏ సంఘాలు రావద్దు, ఏ రాజకీయ పార్టీలు రావద్దు,
మొత్తం నేను పికెట్ ఏర్పాటు చేస్తా 144 సెక్షన్ పెడతా అని చెప్పేసి మదం ఎక్కి మాట్లాడుతూ ఉంటావు. నువ్వు అంటా ఉన్నాం, మేము అంటా ఉన్నాం, నువ్వు ప్రజల రక్షణ కోరాలనుకుంటే నువ్వు రక్షక భటుడే అయితే అక్కడ అంత జరుగుతూ ఉంటే భక్షక భటులాగా మారుతావు. డిఎస్పీ నువ్వేం మాట్లాడుతున్నావు? ఎన్ని డబ్బులు తీసుకున్నావు మన దగ్గర? రెడ్ల దగ్గర ఎంత కమ్ముడు పోయినావు? నీ రేవంత్ రెడ్డి హోంమంత్రి ఉండగా నిన్ను నియమిస్తే నాగర్ కర్నూలు జిల్లాలో కూతవేడు దూరంలో కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి గ్రామం ఉంటే ఇంతవరకు చర్య తీసుకోవా? పరిపాలన ఇదేమన్నా ఏం జరుగుతా ఉంది? దున్నపోతూ పరిపాలన కొనసాగుతుంది రేవంత్ రెడ్డి. రాకముందు అంత పీకుడు కానీ నల్లమల్ల బిడ్డ ఆ బిడ్డ ఈ బిడ్డ అని కల్లబోలు మాటలు మాట్లాడి వచ్చిన తర్వాత మొత్తం బీసీలను కథం పట్టిస్తావా? రాజకీయంగా ఎదుగుతున్నటువంటి ఇప్పుడు చూస్తా ఉన్న గ్రామాల లోపల 52% బీసీలు చైతన్యవంతులయ్యారు. మున్సిపాలిటీలలో దగ్గర 61% కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కొనసాగుతా ఉన్నాయి. కాబట్టి ఇదే స్పిరిట్ తోటి చెప్తా ఉన్నా, ఇంకొక సంఘటన ఎక్కడన్నా జరిగితే మేము అంటాను బేషరతుగా ఈ 24 గంటలు టైం ఇస్తా ఉన్నాం నీకు రేవంత్ రెడ్డి. ఆ రెడ్లను కనుక అరెస్ట్ చేసి లోపల జైలు లేకపోతే మీ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని చెప్తా ఉన్నాం. మీరు అనుకుంటా ఉన్నారు ఏం చేయలేరు, బీసీలు నోట్ల నాలుకలేరు, ఎంబీసీ కులాల రజకులు, కుమ్మరి, కమ్మరి, సాకలి ఇట్లాంటి ఎంబీసీ కులాలని అణిచివేసే కుట్ర చేస్తా ఉన్నారు. అదేవిధంగా రెడ్ల జోలికి మన గౌడ్స్ కావచ్చు, ముదురాజులు కావచ్చు, మునురు కాపులు కావచ్చు, పద్మశాలుల జోలికి వస్తే నిన్ను అక్కడే పాత్ర పెట్టేటోళ్ళు. వాళ్ళకి మీ మద్దతు ఉన్నాం. మిగతా కులాలు కూడా పెద్ద ఎత్తున మద్దతు ఉన్నాయి. మేము బీసీలమే కాదు, ఎస్సీ ఎస్టీలంతా కూడా అక్కడ పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలి వస్తా ఉన్నారు. కుమ్మేరే గ్రామం కాదు, అది కుమ్మేసే గ్రామంగా మారిపోద్ది. బిడ్డ రెడ్లు మాత్రం మీరు బిత్తర కట్టుకొని ఆ గ్రామం నుండి పారిపోతారా? గ్రామంలో పరిపాలనలో మొత్తం న్యాయం చేస్తారా? అరెస్టు చేయకపోతే మాత్రం అగ్నిగుండం చేస్తామని హెచ్చరిక జారీ చేస్తామని తెలియజేసుకుంటాం. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కుమ్మెర ఇష్యూలో ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకపోవడం, అంటే చిన్న పాప అసలు అభంశుభం తెలియని ఒక చిన్న పాప చనిపోవడం కావచ్చు, ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం దాన్ని ఏ విధంగా చూడవచ్చు? అంటే అగ్రకుల దురహంకారం అనుకోవచ్చు దీన్ని? వాస్తవంగా ఇది సభ్య సమాజము తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. కేవలం 2 నెలల పసిపాప వాళ్ళ యొక్క దురహంకారాన్ని కావచ్చు, లేకపోతే వాళ్ళ పెత్తందర దోపిడీ కావచ్చు, కులహంకారం కావచ్చు, దానికి ఎన్ని పేర్లైనా పెట్టవచ్చు. వాస్తవంగా ఈ కుమ్మెర గ్రామంలో ఈ మల్లికార్జున స్వామి ఆలయంలో ఇష్యూ ఏంటంటే చెప్తే కూడా అది చిన్న ఇష్యూ. కేవలము టికెట్ తీసుకోమని అడిగితే ఆ టికెట్ ఎంత అంటే 100 రూపాయలు అన్నాడు. 100 రూపాయలు పెట్టి మేము టికెట్ తీసుకుంటాం కానీ రసీదు ఇమ్మని అడిగారు. వాళ్ళు భార్యాభర్తలు రసీదు ఇమ్మని అడిగారు. ఎవ్వరు లేనిది రసీదు మీరు అడుగుతారా? మీరెంత, నువ్వెంతరా, నువ్వు మమ్మల్ని రసీదు అడుగుతావా? వాళ్ళు అడిగింది రసీదు ఇస్తే లోపలికి పోయి దానికి సంబంధించిన ప్రసాదము అదో ఇదో దానికి ఉంటుంది కాబట్టి ఇవ్వమని అడిగారు. దాన్ని ఇవ్వకపోగా అతన్ని దూషించి తిట్టి భయంకరమైనటువంటి బూతులు అక్కడ వాళ్ళు చెప్తా ఉంటే నిన్న మేము స్వయాన నాగర్ కర్నూలు జిల్లా వెళ్ళడం జరిగింది. వాస్తవంగా అతను ఒక రజకుడు, అతను ఆ పాప వచ్చి ఎస్సీ, ఇద్దరు వాళ్ళు మ్యారేజ్ చేసుకొని కేవలము ఆ దైవ దర్శనం కోసం వచ్చినటువంటి వ్యక్తుల మీద దాడి చిట్టడమే కాకుండా అతన్ని తీసుకెళ్ళి ఒక రూమ్లో వేసేసి కనీసం ఒక పశువును కొట్టిన మాదిరిగా కొడతా ఉంటే ఆ దెబ్బలు చూడలేనటువంటి ఆ భార్య ఎవరైతే ఉన్నారో, ఇక మన చాకల కోసం గణేష్ వాళ్ళ భార్య చంద్రకళ చూసి ఆ చంద్రకళ తన బిడ్డను తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర పెట్టి మా భర్తను కుట్టకండి, మీ కాలు మొక్తా, మీ దండం పెడతా అది అని చెప్పి ఎంత చెప్పినా కూడా వినకుండా పైకి వెళ్ళి ఆమెని కొట్టేసి ఆ పాప నా శ్రీనివాస్ రెడ్డి అంటే అతను వ్యక్తి తంతే అక్కడ చనిపోవడం జరిగింది. అది చూసే ఆ విషయం చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం. విఘ్నత ఉన్న ఎవరైనా సరే గుళ్ళో ఇట్లాంటి ఎవరు చేయరు, అయినప్పుడు కూడా ఏంది అసలు గుళ్ళోకి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? వాస్తవంగా అసలు గుళ్ళ దగ్గర ఈ టికెట్ అంశం కావచ్చు, లేకపోతే భక్తుల మీద ఇలాంటి కార్యాచరణలు తీసుకునేటువంటి వాళ్ళపైన ఏంటంటే కఠినంగా నిర్వహించే అవసరం లేదు. అసలు గుడికి వాళ్ళకు సంబంధం ఏందో కూడా అర్థం కావట్లేనటువంటి పరిస్థితి. అసలు మల్లికార్జున టెంపుల్ అంటే యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులందరూ సందర్శిస్తారు, పోతారు, వస్తూ ఉంటారు. ఏదైనా ఉంటే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మేము ఒక రజక సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళము, ఈ గుడిని ఊడ్చేది మేమే, తూడ్చేది మేమే, కడిగేది మేమే, అలాంటి మా దగ్గర 100 రూపాయల కోసం మీరు ఇట్లా అడుగుతారా అని చెప్పేసి అడిగితే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ తుకారం అనేటువంటి వ్యక్తి ఇంకా బండబూతులు. అంటే ఒక సర్పంచ్ ఎట్లుండాలి, ఎవడన్నా తప్పు చేస్తే అక్కడ సంధాయించి పంపించాలి, ఎవరన్నా భక్తులు అది కాదమ్మా ఇది కాదని చెప్పి సరే పోనీ అని వదిలేయాలి.
దాన్ని తీసుకొని వాళ్ళ లోపలేసేసి చాలా ఈ విధంగా కొట్టి దుర్భాషలాడి బండబూతులు తిట్టి ఆ పాప చనిపోతే ఆ పాపను తీసుకుపోయేది 18 తారీఖు నాడు సంఘటన జరిగింది. 18 తారీఖు నాడు సంఘటన జరిగితే దాన్ని ఏ విధంగా అయినా కప్పిపుచ్చాలన్నటువంటి చేసేస్తే అక్కడ మా విశారదన మహారాజుకు అక్కడ ఉన్నటువంటి డిఎస్సి ధర్మ సమాజ్ పార్టీ నుంచి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆయన సమాచారం ఇస్తే ఆయన పోయిన తర్వాత వెలుగులోకి వచ్చింది. అప్పటిదాకా ఇష్యూ అనేది దాచిపెట్టిరు, తొక్కిపెట్టిరు. ఆయన పోయిన తర్వాత అక్కడ బాడీకి అప్పుడు పోస్ట్ మార్టం నిమిత్తము అప్పుడు పంపించేసినారు. అప్పటి వరకు వీళ్ళు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టలేదు, ఏది పెట్టలేదు, వాళ్ళ మీద పెట్టకపోగా పైగా బాధితుల మీద కేసు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ మీద కేసులు పెట్టేసి పైన వీళ్ళు మాట్లాడిన విధానానికే వాళ్ళు కోపగించి కొట్టిరు, లేకపోతే లేదని చెప్పేసి ఇక్కడ పాప చనిపోయి ఉంటే చేయలేదు. నేను ఏం చెప్తా ఉన్నానంటే ఈరోజు అసలు 2 నెలల పసిపాపను కాలుతో తనడానికి అసలు ఆ శ్రీనివాస్ రెడ్డి అంటోనికి వాళ్ళ ఇంట్లో భార్య లేరా, పిల్లలు లేరా, కనీసం కళ్ళపొండి చూసే వరకైనా కన్నీళ్ళు వస్తాయి. అలాంటి పరిస్థితి చేసేస్తే ఈరోజు పోలీసు వ్యవస్థ, ఈరోజు డిఎస్పీ కానీ అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్, మెయిన్గా జిల్లా కలెక్టర్ కానీ స్థానిక మన ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ రాజేశ్వర రెడ్డి అని చెప్తా, ఆ రాజేశ్వర రెడ్డి కూడా ఇప్పటి వరకు అక్కడ సందర్శించలేదు. పొయ్యి కనీసం వాళ్ళను పొయ్యి ఏం జరిగిందనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. నిన్న మేము అడిగాం, ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చినంటే ఎమ్మెల్యే రాలేదు, ఎంపీ రాలేదు. పైగా పోగా అక్కడ ఉన్నటువంటి ఆయన ఎమ్మడి ఉన్నటువంటి బహుజన వర్గాలు ఎవరైతే ఉన్నారో మీరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి అతను చెప్పారు. అంటే మానవతా దృక్పథంతో కనీసం పరామర్శించాల్సినటువంటి ఎమ్మెల్యే ఆయన పోగా కింది స్థాయి నాయకులను కూడా పోకుండా అడ్డుకోవడం జరిగింది. దాన్ని నిన్న మేము పెద్ద ఎత్తున అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన తెలపడం జరిగింది. మేము వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటారు, నేను నల్లమల్ల ముద్దు బిడ్డను, నేను కింది నుంచి వచ్చిన బడుగు బలహీన వర్గాల మధ్యన పెరిగినటువంటి అని చెప్తా ఉంటాడు. మరి కొండారెడ్డి పెళ్లికి కనీసం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నాగర్ కర్నూలులో ఇంత సంఘటన జరిగితే ఇప్పటి నుంచి ప్రభుత్వం నుంచి ఎవరు పోలేదు పరామర్శకు, ఎంపీ పోలేదు, ఎమ్మెల్యే పోలేదు, నీ యొక్క పార్టీ నుంచి ఎవరు పోలేదు. అయినా ఓ బీసీ కమిషన్ ఉంది, మహిళా కమిషన్ ఉంది, ఉమెన్ రైట్స్ కమిషన్ ఉన్నాయి. మరి రాష్ట్ర హైకోర్టు కూడా దీని సుమోటోగా కేసు తీసుకొని కూడా నమోదు చేయొచ్చు. కానీ ఇవి ఏవి కూడా జరగలేదు. అంటే కావాలని చెప్పేసి ప్రభుత్వం దీని మీద మరి వాళ్ళ వెనకాల ఎవరున్నారు, ఏం కదా ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంది? పైగా ఈరోజు పోలీసు వాళ్ళు ఏం డిపార్ట్మెంటు వీళ్ళకు మద్దతుగా ఏ సంఘం వచ్చినా ఆ సంఘాల మీద కేసులు పెడతాము అంటే మీరు నియంతగా వ్యవహరిస్తా ఉన్నారా? అసలు నియంతలకు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా స్థానం లేదు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే అంటే సంఘాలు కావచ్చు, ఎవరైనా మద్దతు వెళ్తే కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని భయాందోళనకు గురి చేస్తున్నారు. అంటే వాళ్ళకి పోలీసులు కొమ్ముగాస్తున్నారు అనుకోవచ్చా? 100% అన్న అక్కడ పోలీసుల నిర్లక్ష్యం. ఆ సంఘటన జరిగిన తర్వాత, ఆ ఘటన జరిగిన తర్వాత ఈ బాధితులు ఆ పిల్ల తల్లి, ఆ తండ్రి, అలా అత్త, అలా నానమ్మ పోయి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే వీళ్ళు మాట్లాడిన దుర్భాషలు వసే ఆ కులం పేరు పెట్టి మాట్లాడడం ఆ పోలీసు వాళ్ళు, మీరే కొట్టిరంట, బుద్ధి జ్ఞానం ఉండొద్దా, మీరు ఎట్లా కొడతారే అని అంట. వాడు మనిషా, వాడు గాడిద, వాడు పోలీస్ డిపార్ట్మెంట్తో మరి ప్రజల సొమ్ము తింటున్నా, రక్త కూడి తింటున్నాను నేను అడుగుతా ఉన్నా. ఆ పిల్ల ఆ 2 నెలల చిన్నారి యొక్క హత్య అది పోలీసుల హత్య కూడా మా ఈ సమాజం అంతా గ్రహించాలి. వాళ్ళ నిర్లక్ష్యమే అధికార అహంకారంతో, అధికార పార్టీకి చెందినటువంటి కుల దురహంకారంతో, మదమెక్కి కండకావరంతో వాడు చేసినటువంటి దుర్మార్గాన్ని, దుశ్చర్యని, హత్యని కప్పిపుచ్చిన పోలీసులు కూడా నేరగాళ్లే. ఈ పోలీసులు ఎవరైతే ఉన్నాడో అప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తీసుకొని పోలీసులని, అదేవిధంగా బాధితుల మీద కేసు పెట్టేటువంటి పోలీసులను పూర్తి స్థాయిలో వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద విచారణ చేపట్టాలి. అదేవిధంగా డిఎస్పీ మీకు వస్తే కేసులు పెడతాం, కేసులు ఏం కొత్త కాదు, తెలంగాణ ఉద్యమం చేసినాం. మేము ఉద్యమం చేస్తే పోలీసు వాళ్ళకి జీతాలు పెరిగినాయి, మమ్మల్ని కొట్టిన పోలీసు వాళ్ళకి జీతాలు పెరిగినాయి. మీరు ప్రజల కన్నీళ్లు తింటారు, మీరు ప్రజల సొమ్ము తింటారు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో 90% పోలీస్ డిపార్ట్మెంట్లో 10% గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఆ మంచి పోలీసులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. వీళ్ళ దుర్మార్గాలు, వీళ్ళ దోపిడీలు, వీళ్ళ అవినీతి తట్టుకోలేక, వీళ్ళ ప్రెజర్ తట్టుకోలేక మంచి ఎస్ఐలు, సిఐలు కూడా ఆత్మహత్య చేసుకుని వస్తారు. ఇలా ఉన్న పోలీసు వ్యవస్థని కూడా సమూలంగా మార్పు జరగాల్సిన అవసరం ఉంది. మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, రేవంత్ అన్న నీ మనవని గురించి మెస్సి తీసుకొచ్చి 150 కోట్లు ఖర్చు పెట్టి నీ మనవంతో ఫుట్బాల్ ఆడిపించాం. ఇక్కడ 2 నెలల పసిగాందు ఆ పిల్ల కూడా నీ మనవరాలు లాంటిది. అక్కడ పోతే మాకు దుఃఖం అవుతలేదు. ఇప్పుడు మేము మాట్లాడే ప్రతి మాట ఆ బాధ మా కడుపులో బడబాగ్నిలాగా మండి ఆవేశంతో మేము మాట్లాడుతున్నాం తప్ప, ఆవేదనతో మేము మాట్లాడుతున్నాం తప్ప అహంకారంతోనో బలిసో కులహంకారంతో మాట్లాడుతున్నామని తెలియజేస్తా ఉన్నాను. ఆ పిల్లకి కనుక అన్యాయం చేస్తే నీ మనవరాలు
2 నెలల పిల్ల. ఖచ్చితంగా నీకంటూ ఒక మనవడు ఉన్నాడు, నీకంటూ ఒక బిడ్డ ఉన్నది. ఆ పాపం ఖచ్చితంగా నువ్వు ఒడిగట్టుకుంటావు. ఒకప్పటి పాపము తర్వాత ఎప్పుడో తరాలు తెలియట, ఇప్పటి పాపం ఇప్పుడే తగులుతుంది, గుర్తుపెట్టుకో. నిన్ను ఈ సమాజం చీత్కరిస్తుంది. అక్కడ దుర్మార్గుడు ఏంటో మధుసూదన్ రెడ్డి అనేవాడు అక్కడ తల్లి చెప్పింది మాకు, నేను పోయినప్పుడు, మేము 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, ఒకవేళ ఇస్తే మాకు రిసిప్ట్ ఇవ్వమన్నదట. చాకలిముండా నీకేందే ఇచ్చేది, మాజీముండా నీకేందే ఇచ్చేది. అంత కులాహంకారంతో అంత దురహంకారంతో దూషిస్తూ ఉంటే వీళ్ళని నువ్వు ఎందుకు అట్లా తిడుతున్నావు వాళ్ళందుకు మొత్తం ఈడ్చి కొట్టి బయట కూర్చోబెడితే ఆ పిల్లగాడు వాట్సాప్లో పెట్టినట్ల మీ 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 బిడ్డల్ని కానీ మీ భార్యను కానీ ఇట్నే అంటే ఊకుంటారా అని. దానికి అహంకారంతో ఇంకో 4 రెట్ల పిలిపించుకొని 8 మంది కలిసి గుళ్ళో వేసి కొట్టడం అంటే ఎంత దుర్మార్గం. అన్న కొట్టక అన్న, మామ కొట్టక మామ అని ఆ చిన్నపిల్లని తీసుకపోతే కర్ణిస్తున్నాడు పెడితే వాడు ఒక్క తన్నుది అంతే తొక్కుతే ఆ పిల్లట్నే చచ్చిపోయింది. అసలు మరి మీ పిల్లలు కానీ మీ పిల్లలు కానీ మీ తల్లులు కానీ యువత తల్లులు కాదారా అని మేము అడుగుతా ఉన్నాం. ఇంకోటి, రెడ్లు అంటే దుర్మార్గం కాదు. రెడ్లు భీమిరెడ్డి నరసింహారెడ్డి, రావి నారాయణ రెడ్డి, పుచ్చలపల్లి సుందరరామరెడ్డి లాంటి గొప్ప రెడ్లు ఉన్నారు. ఆ రెడ్ల వారసులు చాలా మంది మంచోళ్ళు ఉన్నారు. కానీ దుర్మార్గంగా ఈ రజాకార్ల వారసులు కొందరు రెడ్లు ఉన్నారు. ఈ రజాకార్ల వారసు రెడ్లు ఈ మధ్య ఈ రెడ్డి రాజ్యం రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ మధ్య గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూత్రం దాపించుకుంటుడు. ఈ ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని కూడా చూడకుండా రెడ్డి అహంకారంతో తొక్కి చంపడం అత్యంత క్రూరమైంది, నీచమైంది. రెడ్డి సంఘాలు రావాలి, రెడ్డి సంఘాలు వచ్చి ఆ బాధిత కుటుంబం వైపు నిలబడాలి. ప్రియాంక రెడ్డికి అత్యాచారం జరిగినప్పుడు అత్యాచారం చేసింది ఎవడో కానీ పాపం ఆ 5 పిల్లల మీద సోషల్ మీడియాలో అన్నిట్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులందరం వచ్చి మేమందరం నిలబడి ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మేమందరం మేమందరం వేసినాం. ఏడిపోయిన రెడ్డి సంఘాలు, మీరు మనుషులు కాదా? ఎందుకు స్పందిస్తలేదు? రెడ్డి జాగృతి ఎందుకు స్పందిస్తలేదు? వచ్చి ధర్నా చేయాలి కదా, ఎందుకు చేస్తలేదు? అంటే మీరు మద్దతు తెలపాలంటే, సోషల్ మీడియాలో హైప్ రావాలంటే కులాన్ని బట్టి న్యాయం జరుగుతుంది, కులాన్ని బట్టి సోషల్ మీడియాలో మద్దతు లభిస్తుందా? ఇంత ఏమైందా? ఇంత నీచమైనటువంటి సంస్కృతి మానవత్వం చచ్చిపోయిందా? మనుషులు చచ్చిపోయారా? 2 నెలల పసిగందు, మీ ఇంట్లో పసిగందు పోతే మీరు అట్నే ఉండే వాళ్ళని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, హిందూ పేరు చెప్పుకొని హిందూ ముసుకేసుకొని బతికేటోళ్ళందరూ మేము చెప్తా ఉన్నాం. బంగ్లాదేశ్లో హిందువులు చచ్చిపోతే ఈడ సోషల్ మీడియా పెడుతూ ఏడ ఉన్నారా మీరంతా? ఇప్పుడు రాని చిన్న పిల్ల 2 ఏళ్ల పసిగందుని మన హిందూ దేవాలయంలో హిందూ పీఠని పడేసి తొక్కినోని కాళ్ళను పట్టుకొచ్చి కొడుకుని ఎన్కౌంటర్ చేసి సజీవదానం చేయాల్సినటువంటి ఈ సందర్భంలో హిందువులు మొత్తం హిందూ సర్వనాశనం అయిపోతుంది, హిందుత్వం ఆగమైతుందని మొత్తుకుంటారు కదా. ఈ దురాంకరం, ఆధిపత్య, అగ్రవర్ణ హిందువుల వల్ల, అగ్రవర్ణం కాదు వాళ్ళు శూద్రులు, రెడ్లు, కమ్మలు, వెలమలు శూద్రులు మీరు అగ్రవర్ణం కాదని మేము తెలియజేస్తా ఉన్నాం. మీకు చరిత్ర కూడా తెలుసుకోవాలి. వీళ్ళు హిందూ మతం గురించి మాట్లాడే వీళ్ళు హిందూ చిన్న పసికులను చంపితే హిందూ మతం గురించి మాట్లాడే మీరు ఏడు రావాలి, కంపల్సరీ రామచంద్ర రావాలి, అట్నే విధంగా బీఆర్ఎస్ అధినేత రావాలి. బలిసి మీరు పార్టీల గురించి కొట్టుకుంటారు. పానం పోయింది అబాక్యురాలది. ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ న్యాయం జరిగే వరకు పోరాటం జరగాలి. ఆ పాప విషయంలో రేవంత్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి రెడ్డి ఫీలింగ్ తీసుకున్నా, కులం ఫీలింగ్ తీసుకున్నా, నువ్వు పార్టీ ఫీలింగ్ లో పనిచేసినా ఆ పాపం నీ బిడ్డకు, నీ మనవనికి కూడా తగిలే ప్రమాదం ఉంటుంది. న్యాయమే జరగాలి, అధికారం ఉండాలని తెలియజేస్తూ రెడ్డి సోదరులందరూ ఆ ఉద్యమంలోకి రావాలి. నిలబడి రెడ్లు ఆ దుర్మార్గుడు రెడ్డి కాదు, ఆ రజాకర్ల రెడ్లు మాలాంటి ఉత్తమ రెడ్ల వేరని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం అని తెలియజేస్తా ఉన్నారు. ఈ ఘటన పట్ల కూడా బీసీ సంఘాలన్నిటి కూడా నగర్ కర్నూలులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కావచ్చు, పోలీసులు ఇంకా నిరాసక్తత ప్రదర్శించడాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అసలు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం బీసీల మీద కుల బహిష్కరణలు, గుడి ప్రవేశాన్ని అడ్డుకోవడం చాలా గ్రామాల్లో జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఉత్తర తెలంగాణలో అగుపడిన ఈ సంస్కృతి బీడీసీల సంస్కృతి. మరి తాళ్ళరాంపూర్లో కూడా ఆనాడు గీత కార్మికులను గ్రామ బహిష్కరణ చేసి గుడికి రాకుండా అడ్డుకొని మరి వాళ్ళ మీద దాడులు చేసిన సందర్భం మరవక ముందే మరి నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో ఒక రజక కుటుంబానికి సంబంధించిన గణేష్, చంద్రకళ, మౌనిక వాళ్ళ కూతురు చిన్న 2 నెలల పాప మీద దాడి చేసి కాళ్ళతో తన్ని మరి వాళ్ళను గుడిలోకి రాకుండా అడ్డుకోవడంతో ఘర్షణ మొదలై 2 నెలల చిన్న పాప కూడా మరణించడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా బాధాకరమైన విషయం. మరి మనం ఈ స్వాతంత్రం వచ్చినాక కూడా ఇలాంటి దాడులు ఇంతకాలం కూడా జరుగుతున్నాయంటే మరి ఈ ప్రభుత్వాలు ఎవరి పక్షాన ఉన్నాయి అనేది మనం ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంతకులకే వంద పాడుతున్నట్లు వాళ్ళ వైపే ఇప్పటికి ఉన్నది. ముఖ్యంగా నిన్న మేము ప్రత్యక్షంగా నాగర్ కర్నూలు జిల్లా మన కుమ్మెర గ్రామానికి వెళ్ళినప్పుడు ఈ కుటుంబ సభ్యుల వివరణ అడిగితే
వీళ్ళ మీదనే కేసులు పెట్టి వీళ్ళ మీదనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మరి నిందితులంతా కూడా సేఫ్టీగా తప్పించుకొని ఇప్పటికి కూడా తిరుగుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంటుంది. వెంటనే నిందితులను శిక్షించాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. చాలా బాధాకరంగా ఈ యొక్క వార్తను చూస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేబినెట్ కూడా నడుస్తుంది కాబట్టి స్పందించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.